ప్రతి సమావేశంలో మా స్టాండ్ క్లియర్. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్. జీవో ద్వారా ప్రక్రియ జరగదు. జీవో ద్వారా ఎన్నికలు 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్తో పాటు ఎన్నికలు జరగవు. ఇది ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. 50% మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశానుసారం వేదిక మీద అందరం కూడా స్టడీ చేసినందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది. అసెంబ్లీ సమావేశం క్లియర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 40-50 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారన మోసం చేయకండి, మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము, అవమానం చేస్తే సహించము, అన్యాయం చేస్తే సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము, ఈరోజు 40% ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పడం ద్వారా 40-50 సంవత్సరాలు మోసం చేసినాం కదా, ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు 42% జీవో ఇవ్వడం, అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రిగా తెలుసు, వాళ్ళ మంత్రివర్గానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని. నేను అసెంబ్లీలో అదే చెప్పాను, నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతానామని ఒక మంత్రి లేచిండు. ఇంకో మంత్రి మాట్లాడు, పాజిటివ్గా ఆలోచించు అన్నాడు. మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు 2-3 సూచనలు చేశాం. ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది. నోటిఫికేషన్